ఇప్పుడు ప్రతిపక్షంలో సీఎం అంటే కేసీఆర్ అధికార పక్షంలో కంటే ప్రతిపక్షంలో ఉండడమే డేంజర్ అని కేటీఆర్ చెప్తున్నారుగా. అవును, డేంజర్ వాళ్ళు డేంజరస్ ఫ్యామిలీ. నేను కూడా అంటున్నా కదా, కేసీఆర్ డేంజర్ ప్రతిపక్షంలో ఉంటే. ఇప్పుడు వచ్చి అందరినీ రెచ్చగొడతాడు. వీళ్ళే 4 రైతులను చంపి రైతు చచ్చిపోయింది అంటారు, వీళ్ళే 4 నిరుద్యోగులను చంపి నిరుద్యోగులు చచ్చిపోతున్నారు అంటారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మందిని వీళ్ళే చంపిర్రు అని అంటారు, ఆరోపణలు ఉన్నాయి. చాలా డేంజరస్. హరీష్ రావు వచ్చి పెట్రోల్ పోసుకుంటాడు, మళ్ళా ఇదే ఓయూ లైబ్రరీకి వచ్చి పోసుకుంటాడు, అగ్గిపెట్టేది అంటాడు. వాడు వచ్చి వెనకాలకి ఆపుతాడు అంటే అక్కడికి వెళ్ళి చూసి హరీష్ అన్న చచ్చిపోతాడని నీడు పోసుకోవాలి. అంత డేంజర్ అన్న. అవును, ఎస్, కేటీఆర్ చెప్పింది కరెక్ట్. కేసీఆర్ ఈజ్ అ డేంజరస్ పర్సన్. అపోజిషన్ ఉంటే డేంజరే. మళ్ళీ ఉద్యమం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. దేని మీద ఉద్యమం? బెల్ట్ షాప్ల మీద ఉద్యమం చేయమన్, జీవో 46 మీద ఉద్యమం చేయమన్, మెగా డిఎస్సి మీద ఉద్యమం చేయమన్, గ్రూప్ 1 లో టీఎస్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయమని ఉద్యమం చేయమను. లేకపోతే ఇప్పుడు నడుము మీద కొట్టిరా పామును నమ్మొద్దు, అది డేంజరస్ పాము. మీరు నాగు పామును చూసిర్రు, లేకపోతే కట్ల పామును చూసిర్రు, కానీ కల్వకుంట్ల పామును చూసిర్రా? ఈ కల్వకుంట్ల పాము వెరీ డేంజరస్. అది దగ్గరకు వచ్చి నీ కాలుకో కుడితేనే నువ్వు చచ్చిపోతావు. కానీ ఇది దూరం నుంచి కూర్చొనే దాని కన్ను చూపు పడ్డా కానీ ఎన్నో మంది చచ్చిపోతారు. అంత డేంజరస్ పవర్ఫుల్ స్నేక్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే కల్వకుంట్ల కేసీ రావు. ఆయన కొడుకు, కూతురు, అల్లుడు. డేంజరస్ పాములు తిరుగుతున్నాయి, జాగ్రత్త. ఒకప్పుడు అడవిలో పాములు తిరిగేవి, పొదలలో పాములు తిరిగేవి, కానీ ఇలా తెలంగాణలో పాములు తిరుగుతున్నాయి. ఆ పాములు కల్వకుంట్ల పాములు. ఆ పాములు ఇంకా అనేక మంది పాములను తయారు చేస్తున్నాయి. నమ్మొద్దు, డేంజర్. మనకి ఇష్టం లేకపోతే, కాంగ్రెస్ ఇష్టం లేకపోతే ఇంకో పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకో వైపు వెళ్ళాలి, మీరు సొంత పార్టీ పెట్టుకోవాలి. కానీ వాళ్ళను మళ్ళీ నమ్మినమా? ఈ ఓయూ లైబ్రరీని కాస్త బార్ అండ్ రెస్టారెంట్ చేస్తారు, ఆర్ట్స్ కాలేజ్లో కూడా పబ్బులు పెట్టిస్తారు, గంజాయి అమ్మిస్తారు. డేంజరస్ పర్సన్స్ అన్నా. ఓకే, ఇప్పుడు అసెంబ్లీలో టీఆర్ఎస్ అంటే ఏంటో చూపిస్తాము, అసలు ప్రతిపక్షం ఏంటో చూపిస్తాము. టీఆర్ఎస్ ఎక్కడ అయిపోయింది కదా, చూపించేదని బీఆర్ఎస్. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్, మళ్ళీ తెలంగాణ పదాన్ని మళ్ళీ వాళ్ళు ఉచ్చరిస్తున్న పరిస్థితి కాదని. నాడికి ఇష్టం లేకనే టీఆర్ఎస్ పేరు, తెలంగాణ పదం ఇష్టం లేకనే బీఆర్ఎస్ అని పెట్టిండు. ఆంధ్రాలో ఆఫీస్ ఓపెన్ చేసిండు. మహారాష్ట్రకు పోయి ఒక సర్పంచ్ మరి ఒక వార్డు మెంబర్ గెలిపించుకున్నారు. మరి వాళ్ళందరూ ఎటు పోవాలి? దేశమంతా ఫ్లెక్సీలు కొట్టించి, కటౌట్లు కొట్టించి మేమేమంటున్నామంటే, సాలు దొర, సెలవు దొర 9.5 ఏళ్ళు మమ్మల్ని నరకం చూపించింది చాలు, ఆంధ్రాలో పోయి పోటీ చేసుకో, ఒకవేళ నిన్ను గెలిపిస్తే నువ్వు వాళ్ళకి నరకం చూపించుకో, మాకైతే వద్దు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాళేశ్వరం మీద వాళ్ళు సిబిఐ విచారణ చేస్తారని చెప్పేసి ఇంకో పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి, మీరు ఎట్లా చూస్తారండి? డెఫినెట్ గా సిబిఐకి వీళ్ళు రాయాలి. ఎవరు? కాంగ్రెస్ పార్టీ సిబిఐని ఎంట్రీ చేయాలి. ఆ దుర్మార్గుడు సిబిఐ వస్తాడంటే అసెంబ్లీలో సిబిఐ వద్దు, ఏమొద్దు, సిబిఐ ఎంట్రీ కాకుండా ఒకటి జీవో తీసుకొచ్చి రాకుండా చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? సిబిఐ కప్ప చెప్పాలి, సిబిఐ కప్ప రాకుండానే చేసే. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు సిబిఐకి అప్పచెప్పండి. సిబిఐకి అప్పచెప్పకపోతే కాంగ్రెస్ మీద కూడా అనుమానం వస్తుంది. మెగా కృష్ణారెడ్డితో మీరేమన్నా కుమ్మక్కైతుర్రా? అధికారులతో కుమ్మక్కైతుర్రా? మీకేమన్నా బంగారు బిస్కెట్లు ఏమన్నా పడేస్తురా అని డౌట్ వస్తుంది. మీరు ఎందుకు ఆపుతున్నారు? నువ్వు సిబిఐకి అప్పచెప్పన్నా. సిబిఐ కనుక సరైన విధంగా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే అప్పుడు మీరు బీజేపీని టార్గెట్ చేయొచ్చు, బీఆర్ఎస్ని టార్గెట్ చేయొచ్చు. అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. అట్లా చేయకుండా మేము సిట్టింగ్ జడ్జిని పెడతామంటే వీళ్ళు జడ్జిలనే బెదిరించే రకం. ఎవరు? ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ. అప్పట్లో వామన్ రావు దంపతులనే నడి రోడ్డు మీద బస్సు ఆగిపోయింది, ప్యాసింజర్లు చూస్తుండగా కారులోకి వెళ్తున్న వామన్ రావు దంపతులను ఆపి గొడ్డళ్ళు, కత్తులు తీసుకెళ్లి నరికినారయ్యా. మామూలు వ్యక్తుల వీళ్ళు. సిట్టింగ్ జడ్జికి ఇస్తే ఇప్పుడు ఆయనకు థ్రెట్, ఇక ఆయనకు 100 మంది సెక్యూరిటీని పెట్టాలి. అవునా కదా? వీళ్ళు మనుషులేనా? ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ కేసీఆర్ అరెస్ట్ చేసే దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి? దమ్ముందా లేదనేది నేను మరి నువ్వు అడిగినట్టే నేను అడుగుతున్నా. అరెస్ట్ చేసే దమ్ముందా? దమ్ముందా అంటే దమ్ముందానండి, దమ్ము లేకపోతే దమ్ము లేదనండి. ఎందుకంటే ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న. రేవంత్ రెడ్డి గారిని అడగండి, సీతక్కని అడగండి, బట్టి విక్రమార్కని అడగండి, రాజనరసింహని అడగండి. మీకు కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ముందని వాళ్ళని అడగాలి. నా దగ్గర ఉన్న సంతకం ఇప్పుడు నా దగ్గర కనుక పవర్ ఉంటే ఫస్ట్ సంతకం దాని మీదనే పెడుతుంటుంది కదా. మొత్తం సిబిఐకి అప్పచెప్తుంటే ఆ నక్కలు ఇంట్లో గొర గుంజుకపోయి తీసుకపోయి అలా పడేసి లాకేసి
మన అరుంధతి సినిమాల పశుపతిని మొత్తం అష్టదిగ్బంధం చేసి లోపల పెట్టి పూజలు చేసి అన్ని కట్టి మంత్రం వేస్తారు, బయటకు రావద్దు. అది కాదండి, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఇలాంటి పదాలు అవసరమా, ఇలాంటి దుర్భాషలు అవసరమా అంటే ఏం చెప్తారండి మహిపాల్ యాదవ్? నేను దుర్భాషలు అన్నా, వాళ్ళు చేసిన దానికి బాధ లేదు. ఒక స్టూడెంట్, ఒక పిహెచ్డి. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు వాళ్ళు చేసిన మేడిగడ్డ కూలగొట్టి నేను కూలగొట్టినా, అన్నారం బ్యారేజ్ నేను కూలగొట్టినా, అది కూలగొట్టినోడి మీద నీకు కోపం లేదు, కానీ ఇప్పుడు కూలగొట్టిన మనం అరెస్ట్ చేయాలంటే నా మీద వస్తుంది. ఇప్పుడు గ్రూప్ 1 పేపర్ వాళ్ళు 2 సార్లు అమ్ముకోవడం వల్ల ఒక్కొక్క అభ్యర్థికి రోజుకు నెలకు 10,000 రూపాయలన్నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు చదివిర్రు, 4-5 లక్షల రూపాయల ఖర్చు, కోచింగ్ ఖర్చు ఎవడియాలి? వాళ్ళ వయస్సు 25 ఏళ్ళునైనా 30 ఏళ్ళకి పోయిండు, 30 35 ఏళ్ళకి పోయిండు, 35 40కి పోయిండు. కొందరు జాబుకు రిజైన్ చేసిర్రు, కొందరు జాబులు చేసే వాళ్ళు జాబులు బంద్ చేసి చదువుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగి 10 లక్షల నష్టపోతే సింపుల్గా రద్దులు కావడానిక మనం చదువుకుంది. అంటే వీళ్ళ జీవితాల కంటే కేసీఆర్ అనేటోడిని ఒక మాట అంటేనే అది ఎక్కువ బాధ అవుతుందా మీకు? మాజీ సీఎమే కదా, సీఎం కదా. మీరు స్టూడెంట్ గా మాట్లాడతారు, ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నారు. ఏ పార్టీ నాయకుడుగా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే ఇప్పుడే అన్నా కదా నేను, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకపోతే నీ పని కూడా అవుతుంది అంటున్నాం కదా, సిపిఐకి అప్పచెప్ప అంటున్నాం కదా. ఇప్పుడు ఆయన నా నాయకుడు, నేను ఒక పార్టీ నాయకుడిని అయితే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తానా? నేను ఇప్పుడు అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, అమలాకు, నాగార్జునకు జూబ్లీ హిల్స్ లో కేసీఆర్ 3 ఎకరాలు ఇచ్చుడు కుక్కలు పెంచుకోవడానికి అని చెప్పిండు. ఆ కుక్కలు పెంచుకోవడానికి ఇచ్చిండు అయ్యా అని ఈ రేవంత్ రెడ్డి చెప్పి మా నిరుద్యోగుల తరపున ఇప్పుడు నేనున్నా, ఇంకా అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు, మాకు అపాయింట్మెంట్ లేదు. కేసీఆర్ కుక్కలు పెంచుకోవడానికి 3 ఎకరాలు ఇచ్చి ఆరోపించిన వ్యక్తే మళ్ళీ వాళ్ళకే అపాయింట్మెంట్ ఇచ్చిండు. నేను అడుగుతున్నా కదా, మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే అడుగుతాడా? చిరంజీవికి అపాయింట్మెంట్ ఇచ్చిండు, ఈయన నన్ను నాగార్జున అన్నా ఎన్కన్వెన్షనాల్లో వీళ్ళు కబ్జాలు చేసి నాగార్జున కేసీఆర్ అంటే దుర్మార్గుడు అని చెప్పిండు. మరి ఆ దుర్మార్గులతో ఫోటోలు ఎట్లా దిగినావన్నా రేవంత్ రెడ్డి అన్నా అని నేను కూడా అడుగుతున్నా. నేను ఒకవేళ పార్టీ అయితే నేను అడిగేటోన్నా, చిరంజీవికి సమయం ఇచ్చినావు, పివి సింధుకి ఇచ్చినావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు టైం ఇచ్చినావు, ఆ బొడ్డు మీద పనులేసి పాటలు పాడించి డింగ్ చిక్ 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 ఆ బిందెల పాటలు పెట్టేటానికి టైం ఇచ్చినవే, నిన్ను గెలిపించిన నిరుద్యోగులకు ఎందుకు టైం ఇవ్వలేవు డ్యూట్ అడుగుతున్నా అన్న. నేను ఇప్పుడు మీరు అన్న పార్టీకి నాయకుడిని అయితే ఇవన్నీ అడుగుతానా? జీవో 46 బాధితులతో ఇప్పటిదాకా చర్చలు జరపలే. వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణలో నాకు అర్థమైతలే, కోడంగల్లో పుట్టిన అతనే నాన్ ఇప్పుడు లోకల్ అవుతున్నాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కానీ, రాచకొండలో కానీ, హైదరాబాద్లో కానీ, ఇవన్నీ స్టేట్ లెవెల్ పోస్టులకు స్టేట్ అంతా ఎలిజిబుల్ ఉండాలి. నువ్వు డిస్టిక్ లెవెల్ దానికి డిస్టిక్ ఇచ్చుకో, కానీ స్టేట్లో ఆ కొడంగల్లో పుట్టిన వాళ్ళే నాన్ లోకల్ అవుతారు. నువ్వు మరి నిరుద్యోగులకు టైం ఇవ్వమని మేము అడుగుతుంటే నువ్వేమో అమలాకు, ఆంధ్రలో పుట్టిన దర్శకేంద్రుడికి వీళ్ళకి టైం ఇస్తున్నావు అని మేమే అడుగుతున్నాం కదా. మరి ఇంక ఇప్పుడు ఎట్లా అంటావు చెప్పు ఇక.